వెల్కమ్ టు వెంకట సాయి స్టడీస్ యూట్యూబ్ ఛానల్ అమ్మా. సో లాస్ట్ వీడియోస్లో మనం సిలాయిజంలో కొన్ని క్వశ్చన్స్ చూసాము. ఈరోజు వచ్చేసి 3 స్టేట్మెంట్స్ లేదా 4 స్టేట్మెంట్స్ ఉండి వాటి కింద కంక్లూషన్స్ కూడా నెంబర్ పెరిగితే ఎలా ఉంటుంది, వాటిని కూడా మన వెన్ డయాగ్రామ్స్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలనే దాని గురించి ఈ క్లాస్ చూద్దాము. దాని తర్వాత ఎగ్జామ్ పార్ట్ ఆఫ్ అంటే ఇంతవరకు మనం చెప్పినటువంటివి ఎస్ఐ లెవెల్కు అంటే ఎస్ఎస్సి కానీ ఎస్ఐ లెవెల్కి కానీ సరిపోతూ ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే బ్యాంక్స్లో రిపీటెడ్గా ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ అనుగుణంగా ఓన్లీ ఫ్యూ అనేటువంటి కొన్ని వర్డ్స్ ఎంటర్ అవుతున్నాయి. వాటి మీద నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. సో ఈ రోజుతో మనం ఎస్ఐ లెవెల్ ఎస్ఎస్సి లెవెల్ వరకు సిలాయిజం క్వశ్చన్స్ను మనం కంప్లీట్ చేయాలి. ఎస్ఐ అంటే రైల్వేస్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఎక్సెప్ట్ బ్యాంక్స్ రిమైనింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సరిపోయేటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఈ రోజుతో కంప్లీట్ చేస్తాం. క్లియర్? క్వశ్చన్లోకి వస్తే ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే అమ్మా, ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో తీసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ సమ్ బాటిల్స్ ఆర్ బీడ్స్. క్లియర్? సమ్ బాటిల్స్ ఆర్ బీడ్స్. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్కు నేను డైరెక్ట్గా రెఫరెన్స్ డయాగ్రమే డ్రా చేస్తున్నాను. వాటి కింద కంక్లూషన్స్ను మాత్రమే రాసి రూల్స్ ప్రకారం ఏది ఫాలో అవుతుందో ఏది ఫాలో కావాలో అది మాత్రం చూద్దామా. ఫస్ట్ వన్, సమ్ బాటిల్స్ ఆర్ బీడ్స్. ఈ సర్కిల్ అంతా బాటిల్కి సంబంధించినటువంటి సర్కిల్ అయితే ఇందులో కొద్ది భాగము బీర్లు అవుతున్నాయి అంటున్నాను. సమ్ బాటిల్స్ ఆర్ బీర్స్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, ఆల్ బీర్స్ ఆర్ వైన్స్. బీర్ అనేటువంటి సర్కిల్ అంతా కూడా దేనికి సంబంధించినటువంటిదంతా? వైన్కు సంబంధించినటువంటిది. ఆల్ బీర్స్ ఆర్ వైన్స్. నేను స్టార్టింగ్లో డ్రా చేసేటువంటి డయాగ్రామ్ పేరే రెఫరెన్స్ డయాగ్రామ్. రెఫరెన్స్ డయాగ్రామ్ రూల్ ఏంట్రా అంటే ఇంటరాక్షన్ అనేటువంటి తక్కువగా ఉంటూ యాజ్ ఇట్ ఈజ్ స్టేట్మెంట్స్లో ఏమైతే ఇస్తున్నారో దాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని డ్రా చేసే డయాగ్రామే రెఫరెన్స్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మీ మైండ్లో ఏముండాలంటే ఈ బీర్ అనేటువంటివన్నీ వైన్ అవుతున్నాయంటే బీర్ మాత్రం ఎలా ఉండాలని వైన్ లోపల ఎప్పటికీ ఉండాలి అని అంటున్నాడు. అంటే ఈ వైన్ అనేటువంటి సర్కిల్ ఈ మొత్తం ఇలా కూడా డ్రా చేసుకోవచ్చండి. అంటే బాటిల్ అనేటువంటిది వైన్లో ఉండాలి అని వాడు చెప్పలేదు కదా అని మీ డౌట్ రావచ్చు. ఉండకూడదు అని కూడా చెప్పలేదమ్మా వాడు. ఇక్కడ వాడు అడిగినటువంటి స్టేట్మెంట్ ఏంట్రా అంటే ఈ బీర్ అనేటువంటి సర్కిల్ వైన్ సర్కిల్లో ఉండాలి అని మాత్రమే చెప్పాడు. ఇది మాత్రమే నేను గమనించాలి, ఉందా లేదని మాత్రమే గమనించాలి. క్లియర్? అంటే ఇంకొక ఆల్టర్నేటివ్ డయాగ్రామ్లో ఈ వైన్ అనేటువంటి సర్కిల్ మొత్తం 2 సర్కిల్ కూడా లోపల ఉండే విధంగా డ్రా చేసుకోవచ్చు. క్లియర్? దెన్ కూడా థర్డ్ స్టేట్మెంట్, ఆల్ వైన్స్ ఆర్ స్పిరిట్స్. ఈ వైన్ అనేటువంటి సర్కిల్ అంతా కూడా స్పిరిట్స్కి సంబంధించినటువంటిది. క్లియర్? నెక్స్ట్ వన్, ఆల్ స్పిరిట్స్ ఆర్ ఫ్రూట్స్. స్పిరిట్స్ అనేటువంటివన్నీ కూడా పండ్లకు సమానం అవుతున్నాయి. అంటే పండ్ల సర్కిల్ లోపల ఈ స్పిరిట్ అనేటువంటిది ఉండాలి. ఈ సర్కిల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్పిరిట్ అయినా ఈ 2 సర్కిల్ లోపల ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డయాగ్రామ్ అనేది ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. సో ప్రీవియస్గా మనం చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఈ సర్కిల్స్ అనేవి కూడా గమనిస్తూ రండమ్మా. క్లియర్? దిస్ ఈజ్ అవర్ రెఫరెన్స్ డయాగ్రామ్. దెన్ గో టు కంక్లూషన్ నెంబర్ 1. ఫస్ట్ కంక్లూషన్ వాడు ఏమి ఇచ్చాడంటే సమ్ స్పిరిట్స్ ఆర్ బాటిల్స్. సమ్ స్పిరిట్స్ ఆర్ బాటిల్స్. Second conclusion, all fruits are wines. All fruits are wines. Third one, no spirit is beer. No spirit is beer. ఇక్కడ కంక్లూషన్స్ లేకి ఈ 3 కంక్లూషన్స్లో ఏది ఫాలో అవుతుంది అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తేమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయవలసింది ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనుగుణంగా రెఫరెన్స్ డయాగ్రామ్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి, ఎన్ని పాసిబిలిటీ డయాగ్రామ్స్ ఉన్నాయనేటువంటి మన మైండ్లో రన్ అవుతూ ఉండాలి. బేసిక్స్ క్లాస్లో మీకు ఏ విధంగా డ్రా చేయాలి అనేటువంటి దాని గురించి వీడియోస్ చెప్పాను. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఎస్ఐ కానీ రైల్వేస్ కానీ ఎస్ఎస్సిలో కానీ ఇలా ఉంటాయండి. మ్యాక్సిమం పాసిబిలిటీ అనేటువంటివి కూడా రాకుండా ఉంటాయి. మనం పాసిబిలిటీ కూడా మధ్యలో చెప్తూ వచ్చాను ఇక్కడ. క్లియర్? సో రెఫరెన్స్ డయాగ్రామ్ డ్రా అంటే వెన్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలనేటువంటిది మనం స్టేట్మెంట్స్ అనుగుణంగా డ్రా చేస్తూ వస్తాం. కంక్లూషన్లోకి వచ్చినప్పటికీ మీకు మొత్తం 6 రూల్స్ చెప్పాను. రూల్ నెంబర్ 1, ఆల్ కానీ సమ్ కానీ అనేటువంటిది మన కంక్లూషన్లో కనపడితే
100% ఫాలో అవ్వాలి. అంటే మీరు ఎన్ని రకాల డయాగ్రామ్స్ డ్రా చేసినా ప్రతి డయాగ్రామ్లోనూ ఆ కంక్లూషన్లో వాడు చెప్పినటువంటిది సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఫాలో అవుతుంది. క్లియర్. నెగిటివ్ కంక్లూషన్ వస్తే క్రాస్ చెక్ చేయండి అన్నాడు. అంటే మీరు డ్రా చేయలేరు అంటే మనం డ్రాస్ చేసి చూపించగలిగామనుకోండి అమ్మ వారు చెప్పింది తప్పు. ఈ విధంగా క్రాస్ చెక్ చేసుకుంటూ రావాలి. అలా కాకుండా పాసిబిలిటీ అంటే ఆలు సమ్ము నో వీటే వర్డ్స్తో స్టార్ట్ అయ్యి చివరిలో పాసిబిలిటీ అనేటువంటి వర్డ్ మన కంటికి కనపడితే అప్పుడు రూల్ ఏంట్రా అంటే 50% కరెక్ట్ అండ్ 50% రాంగ్. అంటే ఒక డయాగ్రామ్లో వాడు అడిగినటువంటి డయాగ్రామ్ చూపించాలి, ఇంకొక డయాగ్రామ్లో వాడు అడిగినటువంటి డయాగ్రామ్ తప్పు అని చూపించాలి. ఈ 2 రకాలు చూపించినప్పుడు మాత్రమే పాసిబిలిటీ అనేటువంటి కంక్లూషన్ సాటిస్ఫై అవుతుంది, లేకపోతే నాట్ ఫాలోస్. ఈ 3 రూల్స్. నెక్స్ట్ ఎయిదర్ ఆర్ అనేటువంటి ఆప్షన్ తీసుకోవాలంటే రూల్ నెంబర్ 1 సబ్జెక్టు అండ్ ప్రిడికేట్ ఈక్వల్గా ఉండాలి. సబ్జెక్టు ప్రిడికేట్ అంటే ఇక్కడ స్పిరిట్ బాటిల్ కదమ్మా, ఇక్కడ స్పిరిట్ ఇక్కడ బాటిలే ఉండాలి, అది అన్నమాట. ఓకేనా. అంటే ప్లేసులు చేంజ్ అయినప్పటికీ కూడా మనకు అవసరం లేదు. అది ఎక్కడ అవసరం అవుతుందంటే ఫార్ములాలో ఉన్నప్పుడు మాత్రమే ప్లేసెస్ను మనం ఖచ్చితంగా చూస్తూ వస్తాము. క్లియర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏ 2 కంక్లూషన్స్ని అయితే మనం కంపేర్ చేస్తున్నామో ఆ 2 కంక్లూషన్స్ కూడా ఇండివిజువల్గా రాంగ్ అయి ఉండాలి. క్లియర్. అంటే ఎయిదర్ ఆర్ అంటే మీనింగ్ ఏంటంటే రెండింటిని మనం చూస్తున్నామని అర్థం. ఆ 2 కూడా ఇండివిజువల్గా రాంగ్ అయి ఉండాలి. థర్డ్ రూల్ ఏంట్రా అంటే పెయిర్. మనం ఏ 2 కంక్లూషన్స్ను చెక్ చేస్తున్నామో ఆ 2 కంక్లూషన్ల పెయిర్ ఎలా ఉండాలంటే జత ఎలా ఉండాలంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ సమ్ ప్లస్ నో అంటే ఒకటి సమ్తో స్టార్ట్ అయి ఉంటుంది, ఇంకొకటి నోతో స్టార్ట్ అయి ఉంటుంది. సెకండ్ వన్ సమ్ ప్లస్ సమ్ నాట్. థర్డ్ వన్ ఆల్ ప్లస్ సమ్ నాట్. క్లియర్. ఇవి 2 కొంచెం రేర్గా కనపడుతూ ఉంటాయండి, ఇది మాత్రం రెగ్యులర్గా కనపడుతూ ఉంటుంది. ఇవి ఎయిదర్ ఆర్కు సంబంధించినటువంటి 3 రూల్స్, జనరల్ కంక్లూషన్ సంబంధించిన 3 రూల్స్. ఇవన్నీ ఎప్పటికీ రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. క్వశ్చన్స్ ఎక్కడ కనపడినా వెంటనే ఆన్సర్ చేసేటువంటి విధంగా ఉపయోగపడుతుంది. క్లియర్. దెన్ గో టు అవర్ క్వశ్చన్. ఫస్ట్ వన్ కంక్లూషన్ వర్డ్ ఏమేం సమ్ అనేటువంటి వర్డ్తో స్టార్ట్ అయింది. సమ్ అనేటువంటి వర్డ్ మన కంక్లూషన్లో కనపడితే రూల్ 100% ఫాలోస్. సమ్ స్పిరిట్స్ ఆర్ బాటిల్ అంటే కొద్ది భాగం స్పిరిట్స్ అనేటువంటిది ఎప్పటికీ బాటిల్తో లింక్ అయి ఉంటుంది, రిలేషన్ కలిగి ఉంటుంది. దెర్ ఈజ్ అ రిలేషన్ బిట్వీన్ స్పిరిట్ అండ్ బాటిల్ ఆల్వేస్. మీరు ఎన్ని రకాల డయాగ్రామ్స్ డ్రా చేసినా సరే ప్రతి డయాగ్రామ్లోనూ స్పిరిట్కు బాటిల్కు రిలేషన్ కలిగి ఉంటుంది అని అంటున్నాడు. అకార్డింగ్ అవర్ రెఫరెన్స్ డయాగ్రామ్ స్పిరిట్ అనేటువంటి సర్కిల్ ఇక్కడ ఉందమ్మా, బాటిల్ సర్కిల్ ఇక్కడ ఉంది. రిలేషన్ కలిగి ఉంటుందా ఉండదా అండి? ఇక్కడ నేను లైన్స్ డ్రా చేశాను కదమ్మా, ఈ లైన్స్లో ఏముంటుందంటే ద ఇంటర్సెక్షన్ పార్ట్ ఆఫ్ బాటిల్స్, బీర్, వైన్, స్పిరిట్, ఫ్రూట్ అన్నీ కలిసి ఉన్నటువంటి ప్రాంతమే ఇది. అంటే ఇందులో వాడు ఏం చెప్తున్నాడు అంటే మీరు ఎలాగైనా డ్రా చేయండి, స్పిరిట్లో కొద్ది భాగం బాటిల్లో టచ్ అయి ఉంటుంది. టచ్ అయి ఉంటుందా ఉండదా? 100% టచ్ అయి ఉంటుంది. ఎందుకు టచ్ కాకుండా ఉండదు అంటే ఇక్కడ బాటిల్లో కొద్ది భాగం బీర్ టచ్ అయి ఉంది. బీర్ అనేటువంటిది అంతా కూడా వైన్లో ఉండాలి, వైన్ అనేటువంటిది అంతా కూడా స్పిరిట్లో ఉండాలి. ఓకేనా అండి? అంటే దీని మీనింగ్ ఏంద్రా అంటే జనరల్గా మనం అంటే ప్రాక్టికల్గా వర్కౌట్గా ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నానమ్మా. ఒక ప్లేస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక చైనా అనుకుందాం. ప్రజెంట్ మనకు ఇష్యూ చైనాతో ఉంది కాబట్టి చైనాలో కొద్ది భూభాగము భారతదేశంతో లింక్ అయి కలిగి ఉంది. లడాక్ అనే ప్రాంతం ఉంది కదమ్మా, అది యాక్చువల్గా మన భారతదేశంది. దాన్ని ఆక్యుపై చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమంటారు, లడాక్ మాది అని వాళ్ళు అంటున్నారు. అంటే ఈ ప్లేస్ కొంచెం మనకు ఇష్యూ ప్లేస్ అనుకుంటే, ఇది లడాక్ అనుకుంటే, చైనా వాళ్ళు ఇలా ముందుకు వచ్చేసారు ఈ ప్లేస్లోకి. ఇది అక్కడ ఉన్న మన ఇండియాలో ఉన్న స్టేట్, ఆ తర్వాత ఇండియా మొత్తం ఇక్కడ ఉంది అంటే ఇండియా భూభాగం అనేటువంటిది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉంటుంది కదండి. సో ఈ ప్లేస్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఈ బాటిలు, బీరు, వైను, స్పిరిట్, ఫ్రూట్ అన్నీ కూడా కలిసి ఉన్నటువంటి ప్రాంతం. ఎలా డ్రా చేసినా సరే ఎప్పటికీ స్పిరిట్కు బాటిల్కు రిలేషన్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది సాటిస్ఫైడ్. సో ఫస్ట్ కంక్లూషన్ ఫాలోస్. సెకండ్ కంక్లూషన్లోకి వస్తాం. ఆల్ ఫ్రూట్స్ ఆర్ వైన్స్. ఆల్ అనే వర్డ్ వచ్చింది, రూల్ వచ్చి 100% ఫాలోస్ అవ్వాలి. ఆల్ ఫ్రూట్స్ అనేటువంటివన్నీ
వైన్ సర్కిల్లో ఉండాలి. ఉందా అండి? మనం చూసిన వెంటనే రూల్ ఏంటి ఇక్కడ? ఆల్ అంటే 100% ఫాలో అవ్వాలి. ఇక్కడ 100% ఫాలో అవ్వాలి అంటే మనం చూసినటువంటి ఫస్ట్ రెఫరెన్స్ డయాగ్రామ్లోనే ఈ ఫ్రూట్స్ అనేటువంటిది మొత్తము వైన్ లోపల ఉండాలి. కానీ మన డయాగ్రామ్ ఎలా ఉందమ్మా? వైన్ సర్కిల్ అనేటువంటిదంతా ఫ్రూట్ సర్కిల్లో ఉంది. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఇలా కాకుండా ఇంకో కంక్లూషన్ రాద్దాం. ఆల్ ఫ్రూట్స్ ఆర్ వైన్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. క్లియర్? ఇదే కంక్లూషన్కు చివరిలో మనం పాసిబిలిటీ అనేటువంటి వర్డ్ వస్తే పాసిబిలిటీ రూల్ ఏంటమ్మా? 50% కరెక్ట్. అంటే ఒక డయాగ్రామ్లో ఏం చూపించాలంటే ఫ్రూట్స్ అనేటువంటివన్నీ వైన్స్ సర్కిల్లో ఉండే విధంగా చూపించాలి. ఫ్రూట్స్ సెకండ్ డయాగ్రామ్ ఏం చూపించాలంటే ఫ్రూట్స్ అనేటువంటివన్నీ వైన్స్ కాకుండా ఉండే డయాగ్రామ్ చూపించాలి. ఇక్కడ మన రెఫరెన్స్ డయాగ్రామ్లో ఫ్రూట్స్ అనేటువంటివన్నీ వైన్ కాకుండా ఉండే డయాగ్రామ్ చూపించాలి. అంటే హాఫ్ పార్ట్ రాంగ్ డయాగ్రామ్ చూపించాము. ఇప్పుడు ఎలాంటి డయాగ్రామ్ చూపించాలంటే ఈ ఫ్రూట్స్ అనేటువంటి సర్కిల్ అంతా వైన్స్ అవ్వాలి, వైన్ లోపల ఉండాలి అని అంటున్నాడు. ఒకసారి డయాగ్రామ్ చూద్దామా. ఇది బాటిల్, ఇది బీర్. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఆల్ బీర్స్ ఆర్ వైన్. మొత్తం ఈ బీర్ అంతా వైన్. క్లియర్? నెక్స్ట్ స్టేట్మెంట్ ఆల్ వైన్స్ ఆర్ స్పిరిట్. వైన్ అనేటువంటిదంతా కూడా స్పిరిట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు వాడు? ఆల్ స్పిరిట్ ఆర్ ఫ్రూట్. మొత్తం స్పిరిట్ అంతా కూడా ఫ్రూట్. అంటే ఇప్పుడు ఈ ఆల్ అనేటువంటి వర్డ్కు ఎన్ని రకాలుగా డయాగ్రామ్ డ్రా చేయొచ్చో మీకు బేసిక్ క్లాస్ చెప్పాను. ఇది ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఉంది కాబట్టి చూస్తే మీరు మొత్తం బీర్ అనేటువంటి అంతా వైన్లో ఉంది, వైన్లో ఉన్నదంతా స్పిరిట్లో అంతా ఫ్రూట్ ఉంది. అంటే ఇక్కడ క్వశ్చన్లో వాడు ఆల్ ఫ్రూట్స్ ఆర్ వైన్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. రాంగ్ డయాగ్రామ్ ఇక్కడ చూపించాను. ఇక్కడ చూస్తే ఫ్రూట్స్ వైన్స్ మొత్తం కలిసి ఉన్నాయి. అంటే ఈ ఫ్రూట్ అనేటువంటి ప్రతి పార్ట్ కూడా వైన్కు సంబంధించినటువంటిగా చూపే విధంగా ఈ డయాగ్రామ్ ఉంది. అంటే కరెక్ట్ డయాగ్రామ్ చూపించాను, రాంగ్ డయాగ్రామ్ చూపించాను, ఇలా 2 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్ చూపించాను. కాబట్టి ఈ పాసిబిలిటీ అనేటువంటి ఈ కంక్లూషన్ ఫాలో అవుతుంది. మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పార్ట్ ఇదేమో. క్లియర్? అంటే పాసిబిలిటీ వస్తే ఎలా తీసుకోవాలి, లేకపోతే ఎలా తీసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ వన్ థర్డ్ కంక్లూషన్ తీసుకుంటే నో స్పిరిట్ ఈస్ బీర్ అకార్డింగ్ టు అవర్ షార్ట్ కట్ నాట్ ఫాలోస్. వై? బికాస్ ఇచ్చినటువంటి మన స్టేట్మెంట్స్ అన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయి ఉండి, పాజిటివ్ అంటే ఆలు సమ్ము ఈ రెండే అయి ఉండి కంక్లూషన్స్లో నెగిటివ్ కంక్లూషన్ కనపడితే 100% నాట్ ఫాలోస్. దాన్ని చెక్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. అదేవిధంగా అంటే పాసిబిలిటీ వస్తే మళ్ళీ చెక్ చేయాలి. వితౌట్ పాసిబిలిటీ మన కంక్లూషన్లో నెగిటివ్ కంక్లూషన్ కనపడితే 100% నాట్ ఫాలోస్. మొత్తం ఇక్కడలోనే 70% చాప్టర్ ఇంక్లూడ్ అయింది ఈ క్వశ్చన్లోనే. ఓకేనా? ఆల్ వచ్చేసింది, సమ్ వచ్చేసింది, నో వచ్చేసింది. అంటే ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ సమ్ అండ్ నో. సమ్ నాట్ అనేటువంటిది మాత్రమే కనపడలేదు. ఆ సమ్ నాట్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది కాబట్టి ఈ లెవెల్ కాబట్టి ఇంకొంచెం నెక్స్ట్ వీడియోలో సమ్ నాట్ ఓన్లీ ఎ ఫ్యూ, ఓన్లీ ఫ్యూ వాటి గురించి చెప్పేస్తే అక్కడ సిలాయిజం క్లోజ్. ఓకేనా అండి? నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ సార్ మాకు రూల్ ప్రకారం చెప్పండి అనుకుంటే నో. నో అంటే నెగిటివ్ వర్డ్ వచ్చింది కదమ్మా. నెగిటివ్ వర్డ్ వస్తే మీనింగ్ ఏంటమ్మా? మీకు రూల్ ఏంటంటే క్రాస్ చెక్ చేసుకోవాలి. వాడు ఏమంటున్నా అంటే నో స్పిరిట్ ఈజ్ బీర్. స్పిరిట్కు బీర్కు మీ ఇష్టం ఎలాగైనా డ్రా చేసుకోండి, ఈ రెండింటి మధ్య రిలేషన్ అనేటువంటిది మీరు డ్రా చేయలేరు అని వాడుతున్నాడు. మనం ఏం చేయాలమ్మా? ఈ స్పిరిట్కు బీర్కు రిలేషన్ కలిగి ఉందో లేదో మనం అంటే రిలేషన్ ఉండే విధంగా డ్రా చేయొచ్చని చూద్దాం ఒకసారి. మన రెఫరెన్స్ డయాగ్రామ్లోనే స్పిరిట్లో కొద్ది భాగం బీర్ ఉంది. వాడేమంటే అసలు సంబంధమే లేదని వాడుతున్నాడు. కానీ స్పిరిట్లో కొద్ది భాగం బీరు కలిగి ఉంది అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వాడు చెప్పినటువంటి కంక్లూషన్ రాంగ్. క్లియర్? రాంగ్. ఓకేనమ్మా? ఇప్పుడు ఇంకొక కంక్లూషన్ తీసుకుందామన్న. అంటే కాన్సెప్ట్ అనేటువంటిది మనకు అర్థమైందంటే ఇలాంటి కంక్లూషన్స్ మనమే ఏదైనా తయారు చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ కంక్లూషన్ నో spirit is beer is a possibility
ఈజ్ ఏ పాసిబిలిటీ. దీని మీనింగ్ ఏంటంటే పాసిబిలిటీ వచ్చింది, రూల్ అంటే 50% కరెక్ట్ 50% రాంగ్. అంటే ఇలాంటి 2 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ను చూపించినప్పుడు మాత్రమే ఇది ఫాలో అవుతుంది, లేకపోతే ఫాలో కాదు. క్లియర్? ఇప్పుడు చూద్దాం. వాడు ఏమంటున్నాడంటే స్పిరిట్కు బీరుకు సంబంధం లేకుండా ఉండేటువంటి దానికి అవకాశం ఉందా? ఇక్కడ అసలు మీరు ఎవరైనా డ్రా చేసుకోండి, 100% రిలేషన్ లేదని వాడు అంటున్నాడు. కానీ దీని మీనింగ్ ఏంటంటే స్పిరిట్కు బీరుకు సంబంధం లేకుండా ఉన్నటువంటి దానికి అవకాశం ఉందా అంటే, ఒక డయాగ్రామ్లో స్పిరిట్కు బీరుకు రిలేషన్ కలిగి ఉన్నటువంటి డయాగ్రామ్ చూపించాలి అంటే ఇక్కడ 2 టైప్స్ అండి. కరెక్ట్ డయాగ్రామ్ చూపించాలి, రాంగ్ డయాగ్రామ్ చూపించాలి. అసలు కరెక్ట్ డయాగ్రామ్ ఏంట్రా అంటే ఇక్కడ కరెక్ట్ రాంగ్ అనే 2 టైప్స్ అనుకోవాలి అంతే. అంటే స్పిరిట్కు బీరుకు రిలేషన్ కలిగి ఉన్నటువంటి డయాగ్రామ్ ఇది, అదే చూపించాలి. స్పిరిట్కు బీరుకు రిలేషన్ లేకుండా ఉన్నటువంటి డయాగ్రామ్ కూడా చూపించాలి. ఇక్కడ రెఫరెన్స్ డయాగ్రామ్లో మనం స్పిరిట్కు బీరుకు రిలేషన్ కలిగి ఉన్నటువంటి డయాగ్రామ్ చూపించాం, అంటే ఇది మాత్రమే చూపించాం. ఇప్పుడు ఎలాంటి చూపించాలి నేను? అసలు ఈ స్పిరిట్కు బీరుకు సంబంధం లేకుండా, దెర్ ఇస్ ఏ 100% నో రిలేషన్ బిట్వీన్, దెర్ ఇస్ ఎ డోంట్ రిలేషన్ బిట్వీన్ బీర్ అండ్ స్పిరిట్, అలాంటి డయాగ్రామ్ను మనం చూపించగలిగితే ఇది ఫాలో అవుతుంది. చూపించచ్చా అండి? చూపించలేం. ఎందుకు చూపించలేకపోతున్నాం అంటే బీర్ అనేటువంటిదంతా 100% వైన్ లోపలనే ఉండాలి అని మన స్టేట్మెంట్ చెప్పేశారు. వైన్ అనేటువంటిదంతా కూడా స్పిరిట్ లోపలనే ఉండాలి అంటారు. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏమని, ఈ బీర్ అనేటువంటిది స్పిరిట్ లోపలనే ఉంటుంది. ఓకేనా అండి? బీర్ అనేటువంటి కడప డిస్ట్రిక్ట్ అనుకుంటే వైన్ ఆంధ్రప్రదేశ్, స్పిరిట్ ఇండియా. ఈ ప్లేస్ తీసుకుంటే ఇప్పుడు కడప ఇండియాలో ఉంటుందా ఉండదమ్మా? కడపను తీసి ఇండియా నుంచి బయట పెట్టేటువంటి అవకాశం ఉందా? దెర్ ఇస్ నో ఛాన్స్. అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్య రిలేషన్ లేకుండా ఉన్నటువంటి డయాగ్రామ్ చూపించలేకపోయాం కాబట్టి పాసిబిలిటీ రూల్ ఫాలో కాలేదు, కాబట్టి నాట్ ఫాలోస్. క్లియర్? బాగా అర్థం చేసుకోవాలమ్మా. ఈ 2nd 4th 3 5 చాలామంది ఏమనుకుంటారు అంటే ఆల్ ఫ్రూట్స్ ఆర్ వైన్స్ అనేటువంటిది రాంగ్ అయింది, ఆల్ ఫ్రూట్స్ ఆర్ వైన్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ అయింది. అంటే ఈ తప్పే, దీనిలో లాస్ట్లో పాసిబిలిటీ వస్తే కరెక్ట్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఇక్కడ క్వశ్చన్లో వర్కౌట్ బాగా చూడాలి. నో స్పిరిట్ ఈజ్ ఎ బీర్, ఇది రాంగే. నో స్పిరిట్ ఈజ్ ఎ బీర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, ఇది రాంగే. అలా ఏముండదు, రూల్స్ ప్రకారమే మనం ఫాలో అవ్వాలి, బ్లైండ్గా వెళ్ళొద్దు. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎస్ఎస్సి, రైల్వేస్ అండ్ ఎస్ఐ. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. థ్యాంక్ యూ. Second one, some tablets are capsules. Some tablets are capsules. Tablets లో కొద్ది భాగం క్యాప్సూల్స్ అవుతున్నాయి అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్, ఆల్ క్యాప్సూల్స్ ఆర్ సిరప్. ఆల్ క్యాప్సూల్స్ ఆర్ సిరప్. నెక్స్ట్ వన్, ఆల్ సిరప్స్ ఆర్ పౌడర్. ఆల్ సిరప్స్ ఆర్ పౌడర్. డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, ఈ సిరప్ అనేటువంటి సర్కిల్ ఇలా కూడా డ్రా చేయొచ్చు అనేటువంటి మీ మైండ్లో ఉండాలి. క్లియర్? నెక్స్ట్ వన్, సమ్ పౌడర్స్ ఆర్ మెడిసిన్. సమ్ పౌడర్స్ ఆర్ మెడిసిన్. ఈ మెడిసిన్ అనేటువంటి సర్కిల్ సిరప్ను మరియు క్యాప్సిల్స్ను టచ్ అయ్యే విధంగా డ్రా చేయొచ్చు. బట్ అకార్డింగ్ టు రూల్స్ ఆఫ్ అవర్ రెఫరెన్స్ డయాగ్రామ్ ఇంటరాక్షన్ అనేటువంటిది మ్యాక్సిమం తగ్గించి ఉండాలి కాబట్టి ఈ విధంగా డ్రా చేస్తున్నాను. సమ్ పౌడర్స్ ఆర్ మెడిసిన్. ఈ మెడిసిన్ అనేటువంటి సర్కిల్ సిరప్ను టచ్ చేయొచ్చు, క్యాప్సిల్స్ టచ్ చేయొచ్చు, ట్యాబ్లెట్స్ని కూడా టచ్ చేసడానికి అవకాశం ఉంది. ఆ విధంగా కూడా డ్రా చేయొచ్చు. క్లియర్? కంక్లూషన్ నెంబర్ 1. First conclusion, some medicines or tablets. Some medicines or tablets. Second one, some powders or tablets. Some powders or tablets. Third one, all syrups or tablets.
ఆల్ సిరప్స్ ఆర్ టాబ్లెట్స్. ఈ మూడు కంక్లూషన్స్లో ఏ కంక్లూషన్ ఫాలో అవుతుంది, ఏ కంక్లూషన్ ఫాలో కాదు అనేది చూద్దాం. ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటి ఇంపార్టెంట్ కాదు, ఇందులో ఎంత కాన్సెప్ట్ ఉండేది మీ ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్ ఒక క్వశ్చనే, కానీ అందులో మీకు మ్యాక్సిమం చెప్పేసాను. ఈదర్ ఆర్ తప్ప రిమైనింగ్ సిలాయిజంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా లాస్ట్ క్వశ్చన్ చెప్పేశాను. ఆల్ వచ్చింది, సమ్ వచ్చింది, నో వచ్చింది. ఆల్కు పాజిబిలిటీ వస్తే ఎలా ఉంటుంది, నోకు పాజిబిలిటీ వస్తే ఎలా ఉంటుంది. సో ఈదర్ ఆర్ అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా రిమైనింగ్ కాన్సెప్ట్ అంతా ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది. క్లియర్. నెక్స్ట్ అంటే ఇలాంటి క్వశ్చన్ ఇంక ఎన్నెన్ని తీసుకోవచ్చు మనం అకార్డింగ్ టు అవర్ వెన్ డయాగ్రామ్స్, అవర్ రూల్స్. So solving method is very easy. Clear. First conclusion, this is our reference diagram. And tablets lo koddi bhagam capsules avutunayi. First statement, some tablets are capsules, all capsules are syrup, all syrups are powder, some powder are medicine. Diagram draw చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. some powder are medicine అంటే ఈ మెడిసిన్ అనేటువంటి ఈ సర్కిల్ సిరప్ను టచ్ చేయొచ్చు, క్యాప్సూల్ టచ్, అంటే దీన్ని ఇలా ప్రొలాంగ్ చేసేటువంటి దానికి కూడా అవకాశం ఉంది. ఈ సర్కిల్ ఇక్కడ కాకుండా ఇలా డ్రా చేస్తానమ్మా, బాటంలో డ్రా చేశానంటే అప్పుడు దిస్ మెడిసిన్ సర్కిల్ టచెస్ పౌడర్ సర్కిల్, సిరప్ సర్కిల్, క్యాప్సూల్స్ అండ్ టాబ్లెట్స్ ఆల్సో. కానీ అలా డ్రా చేయకపోవడానికి కారణం ఏంట్రా అంటే ఫస్ట్ కంక్లూషన్లో మీకు చూపిస్తాను. ఇన్ కేస్ ఎవరన్నా ఈ మెడిసిన్ అనేటువంటి సర్కిల్ను ఇలా ఇంట్రాక్షన్ తక్కువగా కాకుండా క్లమ్జీగా అంటే మొత్తం కలిపి విధంగా డ్రా చేస్తే కరెక్టే, కానీ దానివల్ల చేసే మిస్టేక్ ఏంట్రా అంటే ఫస్ట్ వన్, సమ్ మెడిసిన్స్ ఆర్ టాబ్లెట్స్. వచ్చిన వర్డ్ ఏంటమ్మా, సమ్ వస్తే రూల్ ఏంటమ్మా, 100% ఫాలో అవ్వాలి. అంటే మెడిసిన్లో కొద్ది భాగం టాబ్లెట్స్తో ఎప్పటికీ టచ్ అయి ఉంటుంది. దర్ ఇస్ 100% రిలేషన్ బిట్వీన్ మెడిసిన్ అండ్ టాబ్లెట్స్ అని వాడు అంటున్నాడు. ఓకేనా. ఇన్ కేస్ డయాగ్రామ్ ఇలా డ్రా చేయకుండా ఎవరైనా ఈ మెడిసిన్ అనేటువంటి సర్కిల్ను ఇలా డ్రా చేసి ఉంటే లాస్ట్ ఏమేమంటే సమ్ పౌడర్ ఆర్ మెడిసిన్ అంటే ఇప్పుడు మెడిసిన్కి పౌడర్ రిలేషన్ కలిగి ఉంది కదండి. ఇలా డ్రా చేసి ఉంటే అప్పుడు ఏమనుకుంటారంటే ఓకే ఈ మెడిసిన్ అనేటువంటి సర్కిల్ టాబ్లెట్స్తో కలిసి ఉంది, మన ఫస్ట్ డయాగ్రామ్ ఉంది కాబట్టి ఉంది అని ఫాస్ట్గా మనము డ్రా చేసేటువంటి దానికి అవకాశం ఉంది అంటే కరెక్ట్ అనుకుంటారు. ఎగ్జామ్ టైం ఉండదు కాబట్టి. ఓకేనా. సో రెఫరెన్స్ డయాగ్రామ్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంట్రా అంటే ఆల్ కానీ సమ్ కానీ ఉన్నటువంటి కంక్లూషన్స్ను డైరెక్ట్గా అంటే ఫాస్ట్గా ఆన్సర్ చేసేటువంటి దానికి అవకాశం ఉంది. క్లియర్. సో నెక్స్ట్ వన్ ఫస్ట్ వన్ ఇస్తే సమ్ మెడిసిన్స్ ఆర్ టాబ్లెట్స్. మెడిసిన్స్ అనేటువంటి ఈ సర్కిల్ ఎప్పటికీ టాబ్లెట్స్లో కొద్ది భాగం టచ్ చేస్తూనే ఉంటుంది అని అంటున్నాడు. కానీ ఫస్ట్ డయాగ్రామ్లో దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ టాబ్లెట్స్ అండ్ మెడిసిన్. ఫస్ట్ డయాగ్రామ్లోనే రిలేషన్ లేదు. ఇంకా రిమైనింగ్ 99% డయాగ్రామ్స్లో ఉన్నా అది మనకు అవసరం లేదు. సో నాట్ ఫాలోస్. ఇదే కంక్లూషన్కు ఫోర్త్ వన్ తీసుకొని సమ్ మెడిసిన్ ఆర్ టాబ్లెట్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎప్పుడైతే పాసిబిలిటీ అనే వర్డ్ యాడ్ అయిందో రూల్ ఏంటమ్మా, కరెక్ట్ డయాగ్రామ్ చూపించాలి, రాంగ్ డయాగ్రామ్ చూపించాలి. ఇలా 2 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ చూపించినప్పుడు మాత్రమే ఇది ఫాలో అవుతుంది. క్లియర్. అంటే సమ్ పార్ట్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ఆల్వేస్ ఇంటరాక్షన్ విత్ టాబ్లెట్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు, ఈజ్ ఎ పాసిబిలిటీ అనేది ఇక్కడ ఇచ్చాడు. క్లియర్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే మెడిసిన్స్కు టాబ్లెట్స్కు రిలేషన్ లేకుండా ఉన్నటువంటి డయాగ్రామ్ ఇక్కడ చూసాం ఉంది. ఇప్పుడు ఇది ఫాలో కావాలి అంటే ఇంకొక డయాగ్రామ్ కూడా చూపించాలి. ఆ డయాగ్రామ్ ఏంట్రా అంటే ఈ మెడిసిన్ అనేటువంటి సర్కిల్ టాబ్లెట్ టచ్ అయ్యే విధంగా ఉండాలి, అంటే ఇంటరాక్షన్ కలిగి ఉన్నటువంటి డయాగ్రామ్ కలిగి ఉండాలి. చూస్తే ఆ డయాగ్రామ్ చూపిలేమమ్మా. ఈ మెడిసిన్ అనేటువంటి సర్కిల్ రైట్ సైడ్ కాకుండా ఇలా బాటంలో డ్రా చేస్తే ఇలా డ్రా చేసి ఉంటే మన స్టేట్మెంట్ సాటిస్ఫై అవుతుంది, సమ్ పౌడర్స్ ఆర్ మెడిసిన్ అని. అట్ ద సేమ్ టైం ఈ కంక్లూషన్లో సమ్ మెడిసిన్స్ ఆర్ టాబ్లెట్స్ ఈ పార్ట్ను కూడా మనం చూపించచ్చు. సమ్ మెడిసిన్ ఆర్ టాబ్లెట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ అంటే మెడిసిన్లో కొద్ది భాగము టాబ్లెట్ టచ్ అయ్యేటువంటి దానికి అవకాశం ఉంది అని ఇంటరాక్షన్ అయ్యేటువంటి డయాగ్రామ్ చూపించాము, ఇంటరాక్షన్ లేనటువంటి డయాగ్రామ్ చూపించాము. సో 2 రకాల డయాగ్రామ్స్ చూపించాము కాబట్టి ఇది ఫాలోస్, ఇది నాట్ ఫాలోస్. క్లియర్. నెక్స్ట్ తీసుకుంటే అమ్మా సెకండ్ కంక్లూషన్ తీసుకుంటే సమ్ పౌడర్స్ ఆర్ టాబ్లెట్స్.
పౌడర్లో కొద్ది భాగం టాబ్లెట్స్ అయి ఉండాలి. కూడా ఎప్పటికీ కూడా వై బికాస్ ఇక్కడ వచ్చినటువంటి వర్డ్ సమ్ కాబట్టి 100% చూపించాలి. 100% రిలేషన్ కలిగి ఉంటుందా ఉండదా? 100% ఉంటుంది. ఎందుకు ఉంటుందా అంటే టాబ్లెట్స్లో కొద్ది భాగం క్యాప్సూల్స్ అవుతున్నాయి. ఈ క్యాప్సూల్స్ అనేటువంటివన్నీ సిరప్లో ఉండాలి. సిరప్ అనేటువంటిది అంతా పౌడర్లో ఉండాలి. ఓకేనా అండి? అంటే ఖచ్చితంగా పౌడర్ లోపల క్యాప్సూల్ ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి క్యాప్సూల్లో కొద్ది భాగము టాబ్లెట్స్ అయి ఉంది కాబట్టి ఇక్కడ మీరు తీసుకుంటే ఈ పార్ట్ ఏం చూపిస్తుందిరా అంటే ద ఇంటర్సెక్షన్ పార్ట్ ఆఫ్ టాబ్లెట్స్, క్యాప్సూల్స్, సిరప్స్, పౌడర్స్. అందులో వాడేమంటున్నాడంటే ఇన్ని కలిసి ఉన్నాయి. ఆ అన్నింటిలోనూ వాడు తీసుకున్న పార్ట్ ఏదంటే సమ్ పౌడర్స్ ఆర్ టాబ్లెట్స్. రెండింటి మాత్రం తీసుకున్నాడు. 100% రిలేషన్ ఉంటుంది కాబట్టి అంటే ఈ పౌడర్ టాబ్లెట్స్ టచ్ కాకుండా డ్రా చేయలేం కాబట్టి ఇది ఫాలోస్. క్లియర్? థర్డ్ వన్, ఆల్ సిరప్స్ ఆర్ టాబ్లెట్స్. సిరప్స్ అనేటువంటివన్నీ టాబ్లెట్స్ అంట. ఆల్కు రూల్ ఏంటమ్మా? 100% ఫాలో కావాలి. మనం చూసిన ఫస్ట్ డయాగ్రామ్లోనే ఆల్ సిరప్స్ ఆర్ టాబ్లెట్స్. సిరప్స్ అనేటువంటివన్నీ ఎక్కడ ఉన్నారంట? టాబ్లెట్స్లో ఉండాలి అంటున్నాడు. టాబ్లెట్స్లో ఉండాలి అంటున్నాడు. ఉందా? లేదు. నాట్ ఫాలోస్. ఇదే కంక్లూషన్కు. క్లియర్? ఇదే కంక్లూషన్కు తీసుకుందాం మనం ఒకటి. ఆల్ సిరప్స్ ఆర్ టాబ్లెట్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. వెరీ 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 ఇంపార్టెంట్ కంక్లూషన్. క్లియర్? సిరప్స్ అనేటువంటివన్నీ టాబ్లెట్స్లో ఉండేటువంటి దానికి అవకాశం ఉందా అంటున్నాడు. ఒకసారి డయాగ్రామ్ చూస్తామా. ఈ డయాగ్రామ్లో పాసిబిలిటీ అంటే రూల్ 50% కరెక్ట్, 50% రాంగ్. రెండు రకాలుగా మనం చూపించాలి. ఒక డయాగ్రామ్లో కరెక్ట్ అని చూపించి, ఇంకో డయాగ్రామ్ రాంగ్ అని చూపించాలి. ఈ డయాగ్రామ్లో ఏం చూపించామంటే సిరప్స్ అనేటువంటివన్నీ టాబ్లెట్స్లో లేవు, కొద్ది భాగం మాత్రం కలిగి ఉంది. ఇప్పుడు ఎలాంటి డయాగ్రామ్ చూపిస్తే ఇది ఫాలో అవుతుందంటే సిరప్స్ అనేటువంటివన్నీ కూడా టాబ్లెట్స్లో ఉండే విధంగా ఉంటే అప్పుడు ఈ కంక్లూషన్ ఫాలో అవుతుంది. చూద్దాం ఒకసారి డయాగ్రామ్. మన స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడంటే ఒక చిన్న డయాగ్రామ్ రాయేద్దామా. సమ్ టాబ్లెట్స్ ఆర్ క్యాప్సూల్స్. ఇవన్నీ టాబ్లెట్స్ అయితే అంటే సమ్ అనేటువంటి దానికి వెన్ డయాగ్రామ్స్లో ఉన్నటువంటి ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఇది. ఓకేనా? సమ్ టాబ్లెట్స్ ఆర్ క్యాప్సూల్స్. ఇదే ఒకటి ట్రై చేసుకోవచ్చు అండి. క్లియర్? నెక్స్ట్, ఆల్ క్యాప్సూల్స్ ఆర్ సిరప్. క్యాప్సూల్స్ అనేటువంటివన్నీ సిరప్. ఆల్ సిరప్స్ ఆర్ పౌడర్స్. ఇక్కడ మన క్వశ్చన్ అయిపోయింది. ఆల్ సిరప్స్ అనేటువంటివన్నీ టాబ్లెట్స్ ఇస్ ఎ పాసిబిలిటీ. టాబ్లెట్స్ సిరప్స్ అనేటువంటి టాబ్లెట్స్లో ఉన్నాయి కదమ్మా. అంటే రాంగ్ డయాగ్రామ్ చూపించేశాను. ఈ సిరప్స్ అనేటువంటి సర్కిల్ అంతా టాబ్లెట్స్లో ఉన్నటువంటి డయాగ్రామ్ చూపించాను. ఇలా రెండు రకాలు చూపించాను కాబట్టి కంక్లూషన్ నెంబర్ 5 ఇస్ ఆల్సో ఫాలోస్. అదే పాసిబిలిటీ లేకుండా ఉంటే నాట్ ఫాలోస్. క్లియర్? ఈ రెండు మధ్య రిలేషన్ బాగా చూడండి అమ్మా. అట్ ద సేమ్ టైం సమ్ మెడిసిన్స్ ఆర్ టాబ్లెట్స్. ఫస్ట్ 4th వన్, థర్డ్ 5th వన్. ఓకేనా? సో మ్యాక్సిమం మీకు ఇక్కడ సిలాయిజం కాన్సెప్ట్ అంతా ఈ రెండు క్వశ్చన్స్లో మీకు చూపించేసానమ్మా. నెక్స్ట్ క్వశ్చన్స్లో, నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎలాంటి క్వశ్చన్లు వస్తాయంటే ఓన్లీ ఎ ఫ్యూ అంటే ఆలు సమ్మునో ఇవి కాకుండా అసలు ఓన్లీ అంటే ఎలా తీసుకోవాలి, ఓన్లీ ఏ ఫ్యూ 99%, 100% ఇవన్నీ ఉంటాయి కదమ్మా. వీటిలో కొద్దిగా కొత్తగా వచ్చేటువంటి వర్డ్స్ ఉంటే ఎలా తీసుకోవాలని ఇంకొక వీడియోలో చూద్దాం క్లాస్లో. థ్యాంక్ యూ.